కొన్ని కాంబినేషన్స్ మన ఊహకి అందనంతగా ఉంటాయి. కానీ ఆ ఊహలు రూపాన్ని సంతరించుకుంటే దాని ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. ఆ ఐడియాతోనే వస్తున్నారు మన తర్వాతి ఐడియా బాస్. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకి స్వాగతం పలుకుదాం. అభిషేక్, సంగీత, అవినాష్. మిమ్మల్ని సాధారణంగా మా వేదికకి ఆహ్వానిస్తున్నాం. మీ పిచ్చికి మీరు సిద్ధంగా ఉన్నారా? గుడ్ లక్. థ్యాంక్ యూ. నమస్తే టైటన్స్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మన సమాజంలో ఏ విధమైన భేదభావాలు ఉండకూడదని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. తప్పకుండా. కానీ మనకి తెలుసో తెలియకో కొన్ని మంచి విషయాలలో మనం మన భేదభావాలను చూపిస్తాం. మంచి ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్, బాదాం, కిస్మిస్లు, అప్పులు, గిప్లు ఇవన్నీ తింటాం. ఇవన్నీ ఓకే, మంచివే. మంచి ఇమ్యూనిటీ కోసం పసుపు, తులసి, అశ్వగంధ తింటే ఇవి కూడా మనకు మంచివే. కానీ మనకి ఆరోగ్యం అప్పుడే ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ మనకి గుర్తుకొస్తున్నాయి. ఇంకా మన పండగలప్పుడు, సెలబ్రేషన్స్ అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఉన్న స్వీట్స్ ని తింటున్నాం. ఇది తప్పే కదా టైటన్స్? మరి ఇది భేదభావం కాకపోతే ఇంకేంటి టైటన్స్? టైటన్స్, మన శరీరం అనేది ఒక దేశం లాంటిది. ప్రతి దేశం వాళ్ళ ఆర్మీని అప్డేట్ చేసుకుంటూనే ఉంటుంది. మన ఇమ్యూనిటీ పవర్ కూడా అలాంటిదే. దాన్ని ఎప్పుడు మనం మెయింటైన్ చేయాలి, అలాగే అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఏదైనా బయట ఇన్ఫెక్షన్ అయితే దాంతో పోరాడడానికి ఇది ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. టైటన్, ఇది ఒంటికి చాలా మంచిది, మంచి ఫలితాలను ఇస్తుంది. అయినా కూడా మీరు ఈ మూలికలన్నిటినీ రోజు ఉపయోగించరు, ఆ సంగతి నాకు తెలుసు. అయినా కూడా మేము ఈ మూలికల్ని మీ జీవితంలో ఒక భాగం చేయాలనుకుంటున్నాను. నా పేరు సంగీత. నేను అభిషేక్. నేను అవినాష్ని. మీకోసం తీసుకొచ్చాం అభి. అబీస్, ఇది ఇండియా యొక్క మొదటి చాక్లెట్ రేంజ్. దీని ఒక్కొక్క బైట్లోంచి మీకు దొరుకుతుంది. చాక్లెట్ల తీపితో పాటు ఈ మూలికల ఔషధం కూడా మీకు దక్కుతుంది. సో టైటన్, మా యొక్క ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ మిషన్లో మీరు మాకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ మిషన్ కోసం మా యొక్క ఆఫర్ 50 lakhs ఫర్ 20% ఈక్విటీ. థ్యాంక్ యూ. సంగీత గారు, మీరు చాక్లెట్స్ ని మూలికలతో తయారు చేశారు. దాంతో చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎందుకంటే చాక్లెట్స్ ని చూస్తే కంట్రోల్ చేసుకోవడం చాలా మందికి సాధ్యం కాదు. కానీ మూలికల్ని తినిపించడం పేరెంట్స్ కి అంత ఈజీ కాదు, చాలా కష్టం. మీ ముగ్గురు ఈ మిషన్ లో ఎలా కలుసుకున్నారు? మేమందరం ఫ్యామిలీ మెంబర్స్. ఈయన నా హస్బెండ్ అవినాష్, వీడు నా కొడుకు అభిషేక్. అంటే ఫ్యామిలీ మొత్తం ఈ మిషన్ లో ఉన్నారు. నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను, ముగ్గురు ఫౌండర్స్ ఉంటే ఒకరి పేరే ఉందని. మొదలుపెట్టే కంపెనీకి కొడుకు పేరే పెట్టుకుంటారు. ఇప్పుడే తెలిసింది. అసలు ఈ ఐడియా ఎలా మొదలైంది? యాక్చువల్గా నేను ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్లో ఉన్నాను. అలాగే చాలా హాస్పిటల్తో కనెక్షన్లో కూడా ఉన్నాను. పాండమిక్లో నేను కూడా ఇన్ఫెక్ట్ అయ్యాను. నన్ను కూడా ఐసీయూలో అడ్మిట్ చేశాను. నేను అక్కడ చాలా మోర్టాలిటీని చూశాను. అది దట్ హ్యాస్ ఇంపాక్టెడ్ మై పర్సనాలిటీ వెరీ బ్యాడ్లీ. నేనప్పుడు ఏమనుకున్నానంటే ఇక మీదట ఇలా జరగకూడదు అని. ఎందుకంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా మనం దానికి సిద్ధంగా ఉండాలి. అందుకని నేను కొంచెం స్టడీ చేశాను. అలాగే నాకు చాలా మంది డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో కలిసి మేము చాలా రీసెర్చ్ చేసాం. ఇక్కడ 5-6 మూలికలు ఉన్నాయి. ఇలాగే దాదాపు 40 మూలికలు ఉన్నాయి. అవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. కానీ ఇవి రెగ్యులర్ యూస్లో లేవు. మీరు కానీ ఒక 10 గ్రాముల చాక్లెట్ తిన్నారంటే అదే మీకు సరిపోతుంది. రోజంతా మీకు సెక్యూర్డ్గా ఉంటుంది. అవినాష్ గారు, ఒక విషయం చెప్పండి. మీ ముగ్గురు ఇందులో ఫౌండర్స్. మీ ముగ్గురి రోల్స్ ఏంటి? నేను సీఈఓని. నేను ప్రొడక్షన్, డిస్పాచర్స్, క్వాలిటీ అన్నీ చూస్తుంటాను. నేను ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని డిజైన్ చేస్తాను. మరి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనే ఐడియా ఎలా వచ్చింది? నాకు ఐడియాస్ ఏం సరిగ్గా రావు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలని ఉంటుంది అంతే. స్టిల్ మై లాస్ట్. సార్, ఐడియల్ గా ఉండకూడదు అనుకుంటున్నారా, ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నారా? సార్, ఇంట్లో ఉన్నట్టుగానే భావిస్తూ ముగ్గురు కలిసి తిరుగుతున్నారు అనుకుంటారు. ఇది 24/7. బట్ ప్రతీక్, మీకు ఒక విషయాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ అ న్యూ బ్రాండ్ మీరు ఇక్కడ పెట్టిన ప్యాకేజింగ్ ఇంకా కన్సిస్టెన్సీ అంతా తాత్రుగా ఉంది, చాలా తాత్రుగా ఉంది. ఒకవేళ టేస్ట్ చేయడానికి ఇస్తే ఇంకా బాగుంటుంది. నేను అనుకున్నాను ప్రియాంక గారు ఆ ప్యాకేజీని టేస్ట్ చేస్తారు అని. ముందు ఆమెకి టేస్ట్ చూపించండి. టేస్ట్ చెక్ ముందే అడుగుతున్నాను, ఇందులో ఎంత షుగర్ ఉంది? నేను ఇదే అడగాలనుకున్నా.
ఎందుకంటే ఇమ్యూనిటీ పేరుతో షుగర్ ఎక్కువ కాకూడదు కదా. టైటన్, నేను ఒకటి డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. ఇది షుగర్లెస్ కాదు, ఇందులో షుగర్ ఉంది. థ్యాంక్ యూ. వీళ్ళ బ్రాండ్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇండియాస్ ఫస్ట్. నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి మూమెంట్ని ఇండియాలో స్టార్ట్ చేయడం చాలా ముఖ్యం. ఇక్కడ చాక్లెట్స్ కవర్ మీద చాలా అందంగా ఇండియాస్ ఫస్ట్ అని రాస్తుంది. చాక్లెట్స్ లో మూలికల్ని కలపడం అనేది కొత్త ప్రయోగం. మీ ఆలోచన బాగుంది, కంగ్రాచులేట్ చేస్తున్నాను. మంచి ఇంప్లిమెంట్, Thank you. వెరీ గుడ్. ఏ బ్రాండ్స్ అయితే ఇండియాని ముందుకు తీసుకువెళ్తాయో వాటి మీద నాకు ముందే లైకింగ్ ఏర్పడింది. దీనికి మీరు ఏదైనా ప్యాటర్న్ ని ఫైల్ చేశారా లేక? ప్రాసెస్ లో ఉంది మేడం. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అభిషేక్ పైన షెఫ్ క్యాప్ ఉంది. మీరు యాక్చువల్లీ షెఫ్ కూడానా? నా వైఫ్ షెఫ్. అలాగా. వాళ్ళు ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నారా? మేము తనని మెల్లమెల్లగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఆమె ఇప్పుడు మీతో వచ్చారా? వచ్చారు. అయితే ఆమెను కూడా పిలవండి, ఇప్పుడే ఇన్వాల్వ్ చేయండి. శైలి మేడం, మీరు ఈ టీంలో ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారు? ఇప్పుడే పని మొదలు పెట్టాం. మీరు ఈయనకి నేర్పిస్తున్నారా, ఈయన మీకు నేర్పిస్తున్నారా? ఇద్దరు ఒకరికొకరు ఒకరికొకరు నేర్పించుకుంటున్నారా? అంటే డీలోకి అయితే ఈమె కూడా టీంలో చేరిపోతారనమాట. మీకు వాటిలో నచ్చిన టేస్ట్ ఏంటి? హల్దీ. సార్, మీరు ఏది టేస్ట్ చేశారు? హల్దీ. ఇట్స్ క్వైట్ నైస్. షుగర్ కాంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంది, బట్ అదర్వైజ్ లుక్ అండ్ ఫీల్ ప్రోడక్ట్ యొక్క డెమాన్స్ట్రేషన్, ఇంకా దీంట్లో పసుపు కూడా ఉందని విసిబుల్ అవుతుంది. సో అది వైట్ చాక్లెటా? అంటే అందులో పాలు పసుపు ఉంటాయన్నమాట. అవును, వాటి రెండు ఫ్లేవర్ Yes, ఉంటుంది. ఆ కాన్సెప్టే మేము చాక్లెట్ సార్, ఈ తీసుకొచ్చాం. గుల్కండ్లో చాక్లెట్ టేస్ట్ ఎక్కువగా ఉంది, గుల్కండ్ చాలా తక్కువగా ఉంది. సార్, ఇది డ్రై గుల్కండ్ సార్. ఇందులో కాస్త తులసిని కూడా యాడ్ చేసాం. అందువల్లే అలాంటి స్మెల్ వస్తుంది. అది కాస్త తక్కువగా ఉంటుంది, కానీ దాని ఎఫిషియన్సీ 100% ఉంటుంది. గుల్కంద్ ఫ్లేవర్ చాక్లెట్ సార్. చాక్లెట్ ఫ్లేవర్ గుల్కంద్ అయితే గుల్కంద్ టేస్ట్ ఎక్కువ అవుతుంది. మీరు ఇండస్ట్రియల్ చాక్లెట్ క్వాలిటీ ప్రకారంగానే ఇది చేస్తున్నారా? ఇప్పటికీ మేము ఇందులో ఉన్న కాంపౌండ్ అది మేము వేరే చాక్లెట్ నుంచి తీసి చేస్తున్నాం. ఐ థింక్ షుగర్ కాంటెంట్, ఒకవేళ ఈరోజు కన్స్యూమర్స్ ని చూస్తే నాకు తెలిసి ఎక్కువ కస్టమర్స్ షుగర్ ఫ్రీ, లెస్ షుగర్స్ ఇలాగే మూవ్ అవుతున్నారు. ఐ థింక్ మీరు ఆ విషయాన్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది. ఓకే, బిజినెస్ విషయం టైటన్స్ వదిలేస్తున్నాను. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ. 2022లో ఇది స్టార్ట్ చేశారు. సో 3 ఏళ్ళు అయిపోయింది. Yes. ఇప్పుడు మీ బిజినెస్ స్కేల్ ఏంటి? బిజినెస్ ఎలా గ్రో అవుతోంది? ఇప్పుడు మేము ఒక సింగిల్ కౌంటర్ సేల్ చేస్తున్నాం. మీకు సొంతంగా స్టోర్ ఉందా? సొంతంగా స్టోర్ ఉంది. ఈ స్టోర్ ఎక్కడుంది? నాసిక్ లో ఉంది. ఓకే. సర్ప్రైజ్ ఏంటంటే కస్టమర్లు బాగా లైక్ చేస్తున్నారు. మా రిపీట్ పర్చేస్ కూడా దాదాపు 60% ఉంటుంది. అండ్ ఎన్ని నెలల తర్వాత ఇది రిపీట్ అయింది ఈ 60%? 10-15 రోజులలో వచ్చి తీసుకెళ్లిపోతారు. మా కెపాసిటీ కూడా కాస్త చాలా తక్కువగానే ఉంది, అందువల్ల అది స్టాక్ అవుట్ లోనే ఉంటుంది. మీ కెపాసిటీ ఎందుకు అది- తక్కువగా ఉంది? గో హెడ్. మాది హ్యాండ్ మోల్డింగ్ యూనిట్. ఓకే. ఎప్పుడు మేము స్కేలప్ కోసం మేము ఎకనైజేషన్ చేస్తున్నాం. హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ కి మార్కెట్ చాలా ఎక్కువగా ఉంది, అందువల్ల ఇది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. నాసిక్ లో మీరు మ్యాన్ పవర్ ను ఉపయోగించి ప్రొడక్షన్ పెంచుకోవచ్చు. వీటి మీద మీరు హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ అని వేశారంటే ఐ థింక్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ప్రిఫరెన్స్. హ్యాండ్ మేడ్ వస్తువులు ప్రపంచంలోనే ఈ రోజుల్లో లగ్జరీ సెగ్మెంట్స్ లో ప్రిఫరెన్స్ ఎక్కువ, మెషిన్ మేడ్ ని మించి. ప్రస్తుతం సేల్ ఎంత జరుగుతోంది? అంటే మంత్లీ లేదా ఇయర్లీ ఎంత సేల్ అవుతోంది? నెలకి సేలు 2 లక్షలు అటు ఇటుగా. అది ఒక్క షాప్ లోనా? ప్రస్తుతానికి ఒక ఒక షాప్. కొట్టే అంటే ఈ ఉంది. ప్రోడక్ట్ ని మీరు ప్రస్తుతం ఆన్లైన్ కి తీసుకువెళ్ళాలని అనుకోలేదు కదా? 2 నెలల క్రితమే మేము మా వెబ్సైట్ ని లాంచ్ చేసాం. ఓకే. అండ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్టరింగ్ అమెజాన్, బ్లింకిట్ ఇలాంటి వాటి మీద ప్రాసెస్ ఆవిడ జరుగుతుంది. బిజినెస్ లోకి వస్తే ఇంకా మొత్తం సెట్ అయిపోతుంది. Yes. మీరు వస్తారు కదా మ్యామ్? ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏవైతే మీరు చూపించారో ప్రతి ఇంగ్రీడియంట్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది, కానీ మీ ప్యాకేజింగ్ లో నాకైతే అది కనిపించలేదు. అంటే యాక్చువల్లీ ప్రతి ఇంగ్రీడియంట్ యొక్క యూస్ కేసు ఏమిటి అన్నది. సార్, అది వెనకాల ఉంది. వెనకాలే ఉంది సార్. బట్ ఫైనలీ కస్టమర్ చూసేది ఇదే కదా. ఆయన చెప్పింది అక్షరాల కరెక్ట్. దీన్ని నేను మార్కెట్లో కొనడానికి వెళితే లేదా నాసిక్లో ఉన్న మీ కొట్టుకు వస్తే దీని ధర ఎంత? 120 రూపీస్ దీని ఎంఆర్పి. ఓకే, సరే. నార్మల్ చాక్లెట్ లేదా ఇలాంటి చాక్లెట్ ఎంత ఉంటుంది? నాకు తెలిసి ఒక 50 రూపాయలు ఉంటుంది.
ఇది ఎందుకని ఇంత హై కాస్ట్ లో ఉంది? ఎందుకంటే ఇందులో మేము 40% డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాం. ఇందులో దాని కాస్టే ఎక్కువ అవుతుంది. దీని మీద డార్క్ చాక్లెట్ అనే రాసలేదే. ప్యాకేజీలో అలా రాయడం చాలా ముఖ్యం. డార్క్ చాక్లెట్లు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ అవుతుంది. అవును, ఎక్కువ అవుతుంది. ఎస్, నాసిక్లో బాగానే వెళ్తుంది కదా, మార్కెట్ డిమాండ్ చూద్దాం. సరే, ఇప్పుడు మార్కెట్ డిమాండ్ తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ తరపున మార్కెట్ డిమాండ్ ఏంటో మీకు తెలియజేస్తారు. సరే, మాకు చెప్పండి, మార్కెట్ డిమాండ్ దీనికి ఎంత ఉంటుందంటారు? మీ టైం ప్రారంభం కాబోతోంది. స్టార్ట్. మీ ఆస్క్ ఏంటో మళ్ళీ ఒకసారి చెప్పండి, ఆ తర్వాత మనం చేతులు కలుపుదాం. 50 lakhs for 20% ఈక్విటీ. చెప్పండి టైటన్స్, మీరు ఈ ఆయుర్వేదిక్ బ్రాండ్తో చేతులు కలపాలనుకుంటున్నారా? మీ స్కేల్ నాకు తెలిసి చాలా ఎర్లీగా ఉంది. అండ్ మీరు ఇందులో ఎంతలా స్కేల్ చేయగలరో అందులో నేను గొప్ప ఎక్స్పర్ట్ని కాదు. అందువల్ల నేను ఇందులో మీకు ఇన్వెస్ట్ చేయలేను. థ్యాంక్ యూ. బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you. అండ్ మీకు ఇక్కడ నుంచి ఏ హెల్ప్ కావాలన్నా ఇక్కడున్న టైటన్స్ అందరూ హెల్ప్ చేయడానికి విల్ ఆల్వేస్ బీ రెడీ. థ్యాంక్ యూ ప్రియాంక మేడం. జిమ్మి, మీరు? కాన్సెప్షనల్లీ నాకు ప్రోడక్ట్ బాగా నచ్చింది. ఒకవేళ షుగర్ ఇంకా వాళ్ళు చెప్పిన 2 విషయాల గురించి మీరు చూసారంటే, Okay, అలా sir. చేస్తే కన్జంప్షన్ యాజ్ ఏ క్లయింట్ గా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. సరే, ఓకే. సందేశ్ గారు, మీరు? దీంట్లో నాకు కస్టమర్స్ మైండ్ బ్యారియరే కనపడుతుంది. అడాప్టబిలిటీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఇన్ ఏ లార్జ్ స్కేల్, అందులో నాకు బ్యారియర్ తెలుస్తుంది. ఒకవేళ దీంట్లో మీరు రీవర్క్ చేస్తే, జిమ్మీ సార్ ఐడియాస్ని వాటిని ఇంప్లిమెంట్ చేస్తే, మనం నెక్స్ట్ ఇయర్ ఇదే స్టేజ్ మీద కలుద్దాం. కానీ ఈరోజు నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేదు. ఓకే. అర్జున్ గారు, మీరేమంటారు? సందేశ్ గారు చెప్పారు కదా, హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం మీరు తిరిగి వచ్చినప్పుడు కొత్త ఫోరంలో కొత్త ప్రొడక్ట్స్ తో ఆవిడతో పాటు వస్తారు కదా, అప్పుడు మీ పిచ్ నచ్చితే నేను ఖచ్చితంగా హ్యాండ్ షేక్ చేస్తాను. ప్రస్తుతానికైతే చేయలేను. థ్యాంక్ యూ. డెఫినెట్లీ హెల్త్ బెనిఫిట్స్ కోసం షుగర్ కంటెంట్ని తక్కువ చేస్తే, తర్వాత దాని ప్యాకేజింగ్లో సింగిల్ పీస్ అంటే యూస్ కేస్ సినారియో అలా చేస్తే, నెక్స్ట్ టైం మనం మీట్ అయినప్పుడు మీ ప్రోడక్ట్ ఇంకా ఎవాల్వ్డ్గా ఉంటుంది. హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ ఉంటాయి, సింగిల్ పీస్ ఉంటుంది. అది కాక బెనిఫిట్స్తో పాటు ఉంటే ఆ టైంలో మేము ఇంకా ఎక్కువగా ఎవాల్యుయేట్ చేయగలం. కానీ ఇప్పుడు నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ ఆశయం నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. మీ ఐడియా పెద్ద బిజినెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు మళ్ళీ ఈ విధంగా ఈ వేదిక మీదకి తిరిగి రావాలి. కొన్ని పెద్ద నెంబర్స్తో, కొన్ని యూస్ కేసెస్తో రావాలి. అప్పుడు తప్పకుండా మా టైటన్స్ చేతులు కలుపుతారు. థ్యాంక్ యూ అభిషేక్. థ్యాంక్ యూ.